3 years పాప ఐవి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచుకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు కాసుల బాలరాజు. అనారోగ్యం కారణంగానే ఇక్బాల్ చనిపోయారని చెప్పారు. దీన్ని రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. ఇక్బాల్ తీసుకున్న కాంట్రాక్ట్ పనిని ఎమ్మెల్యే రద్దు చేయడం వల్లనే ఆయన మరణించారని యలమంచిలి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎంపీ గారు ఎస్జీఆర్వై వర్క్లో 25 లక్షలు పెట్టడం, ఎంపీ గారు నాకు కూడా చెప్పిండు ఇక్బాల్ చేసుకుంటారంటే సంతోషం చేసుకొని నేను కూడా 10 లక్షలు దామరంచకు పెట్టండి అంటే నేను ఒక 10 లక్షలు పెట్టాను. నాకు 2 కోట్లు ఇస్తే మరి ఆయన 25 లక్షల రూపాయలు పని చేసుకోవడానికి కోసం డిప్టీ గారు ఆయన ఇంటికి పోయి చెప్పి ఉసికా కాంకర ఏపీయండి పని స్టార్ట్ చేయమని చెప్పింది. ఎక్కడ ఆటంకం లేదు. ఆయన గతంలో పనిచేసి బిల్లు ఆగలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బిల్లు ఉంది ఆపలే. ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా కావాలని బురదల్లి రాజకీయం చేస్తూ మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారు తీసుకొచ్చి కొడుకును ముంగడబెట్టి ఒక పిల్లగాడు అడుగుతున్నట్ల ఈయన చెప్తున్నట్ల ఆ పిల్లగాడు ఏమన్నా విలేకరు కాదు, ఎవరు కాదు. అది వాట్సాప్లో వేసి మొత్తం తిప్పుతా ఉన్నాం. వాళ్ళ పని అంతా వాట్సాప్లో వేసుకుంటూ కాంతి లేని వాట్సాప్లో వేసుకుంటూ ఈ విధంగా బ్లేమ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటువంటి చేస్తే చర్య తీసుకుంటారు. ఒక్కడికి 2 సార్లు 3 సార్లు మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినాం. మరి మేము కూడా ఏంటంటే చిన్న దానికి పట్టించుకోవద్దు అనుకున్నాం. కానీ ఇట్లా శవాలను అడ్డం పెట్టుకొని మరి వేరేల మీద బురదల్లే కార్యక్రమం చేస్తే అధిష్టాన వర్గం ఉంది, దీని మీద చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎంపీ గారు ఎస్జీఆర్వై